అర్ధరాత్రి 2 గంటలకి -2 degrees Celsius చలిలో చెప్పులు కూడా లేకుండా ఒకడు పరిగెత్తి పరిగెత్తి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అయిపోయాడంటే వాడు 2 విషయాల్లో ఫెయిల్ అయి ఉండాలి. ఒకటి కెరియర్లో, 2 ప్రేమలో. కెరియర్లో నేను టాప్లో ఉన్నాను, కానీ ప్రేమ విషయంలోనే ఎక్కడున్నానో తెలియట్లేదు. రే పదండ్రా త్వరగా. రే బండ ప్యాకెట్లు అందుకోరా. రే నువ్వు తీసుకో. రే సౌండ్ చేయకుండా ఈ నైట్ ప్రిన్సిపల్ గారి ఫైల్ పోను మామ. అవునరా, మనకే పనిష్మెంట్లు ఇస్తాడా? ఎంత ధైర్యం రా వాడికి. రే ఈ రోజు వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. నీ ఫోటోరా 6th ర్యాంక్ వస్తే ఫస్ట్ టైం రాదని తిడతాడు. కలర్ ఫోటో వేయించడానికి కూడా కక్కుర్తి చెప్పనా. పదని రే టీసీలో పొద్దునే తీసేసుకుందాం. బట్లో సర్దేశం. ట్రైన్ టికెట్స్ రేపటి బుక్ చేసా. సెక్యూరిటీ సెకండ్ షో సినిమాకి పంపించాం. గుడ్. థ్యాంక్ యూ కెప్టెన్. రే త్వరగా. అరే ఇది కూడా నీ ప్యాకెట్. రా 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 రా. రే ఇది తీసుకో. అరే తీసుకోరా. అరే భయం వేస్తుందిరా, వెళ్ళిపోదాం. రే ఆ ప్రిన్సిపల్ గారు మనం 2 years టార్చర్ పెట్టాడు. ఇప్పుడు కూడా రెవెన్స్ తీర్చుకోకపోతే ఏమీ చేయలేకపోయామన్న రిగ్రెట్ మనకు ఉండిపోద్ది. నన్ను ఎవడు ఏం పీకలేకపోయాడన్న పొగరాడికి పెరిగిపోద్ది. 2 ఉండకూడదు. ఏంట్రా ఇంత కంపు కొడుతుంది? మరి పేడ సెంటు వాసన వస్తుందారా? దొరికిపోతామరా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పదండ్రా. ఎవరా ఎవరా అక్కడ? ఆది ఆది రే ఆది చూసారా? సెక్యూరిటీ సెక్యూరిటీ హలో సెక్యూరిటీ. ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేస్తుంటాడా? అడగంత సీన్ లేదులే. యా ఇదే మంది. ఓకేరా బాయ్. ఒక్క 2 minutes ఆగరా. సురేష్ గారి నీకోసం కోకోకోలా తీసుకొస్తున్నాడు. ఏ కోకింగ్ ఎక్కడ కొనుక్కుంటలేరా? అది మామూలు కోకోకోలా కాదు, వాడ్కా కోలా. అవునా? వచ్చేస్తున్నా. త్వరగా. రే బండా వాడి కాదు నిన్ను. ఓకే అది నీకు వైజాగ్ లో గోల్డెన్ డ్రాప్స్ తాగే అదృష్టం లేదురా. నీ బ్యాడ్ లక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాకు తెలుసురా ఛాలెంజ్ చేస్తాడు, గెలుస్తాడని. రే అది చచ్చిపోయేవాడికి తెలుసా? Can't you see? You'd have died. ఇంత అందంగా ఉన్నావేంటి?
మళ్ళీ చేస్తాను పెట్టి. హే రవి, ఏంది బా అంత ఓకేనా? బావా, యూ వోంట్ బిలీవ్ మీ ఇఫ్ ఐ టోల్డ్ యూ వాట్ హ్యాపెండ్. ఎందుకునామ్మా మంచిగానే నమ్ముతా. నువ్వు కోక్ బాటిల్ లాగే లోపల నీ లైఫ్ రిస్క్ అయి ఉంటది, అంతే కదా? హే, అంత కరెక్ట్గా ఇలా చెప్పావు. ఫోన్ చేసింది ఎందుకు బా పంతానికి లైఫ్ రిస్క్ లో పెడతావు? రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కత్తిలాంటి అమ్మాయి తగిలింది. అవునా? ఆల్మోస్ట్ పోయాను అనుకున్నాను బావా, కానీ ఏంజల్ వచ్చిన లైఫ్ ని పెంచేసింది. అందంగా ఉంటుందా? అందంగానా? కోహినూర్ బావా ఫస్ట్ సైట్ లోనే గుచ్చేసుకుంది. దాని బాబా ఎవడో కానీ బ్యాంక్ లో డబ్బులు బోల్ దాన్ని దాచుకోవాలి, లేదంటే నాలంటి ఎవడో ఎత్తుకుపోతాడు. చాలా డిస్టర్బ్ చేసింది బావా. హలో హలో, విన్నావా? టికెట్ 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 ఈడొకడు. టికెట్ అమ్మా. కూర్చో పట్టుకోండి. ఏంటిది వాసన? ఏం లేదు. మందు కాదు? కాదు. ఏది ఇలాగి? ఇది నాది, నేను ఇవ్వను. నీదే వాసన చూసిస్తాను ఇలాగి. వద్దు బాబు, వద్దు వద్దు. అరే అలా. మందే. సాక్ష్యం ఏది? సాక్ష్యమా? నా టికెట్ 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 నువ్వే పడేసావుగా. ఏంటి సాక్ష్యం? జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి 500 ఫైన్ వేస్తారు, కానీ నువ్వు నా ఇగోని హత్య చేసావు కాబట్టి హైదరాబాద్ కి 500 కిలోమీటర్ల దూరంలో వదిలేస్తున్నా. పోనీ ఇప్పుడు ఇస్తాను. బాయ్. ఇదిగో డోర్లన్నీ లాక్ చేశా, నువ్వేం ట్రై చేయక్కర్లేదు. ఎలా? సిలక చూసావా, నీ ఎక్కిళ్ళు ఆపేశాను కానీ ట్రైన్నే ఆపలేకపోయాను. ఈ రోజు నాకు ఇలా కలిసి వచ్చేసిందేంట్రా? హెల్ప్ 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 అంట్రా, చేస్తారా? నీ వాయిస్ లో బేస్ లేదు. ఈ ప్లాట్ఫామ్ లో మేము తప్పితే ఎవ్వరూ లేరు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. మళ్ళీ మిస్ అయ్యాడు. హే, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? హలో, ఏంటి మందోత్నం నిన్ను దించేశారా టీసీ గారు? లేదు, వాటరే. మరేంటి ఇక్కడ? పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నేను ముష్టోండి కాదు. మరి ఏం రో, ద్రౌపదిని కాపాడనీకి వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నావురా? అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా? అవును. అయితే నేను కృష్ణుని కాదు. పోనీ రాముడు అనుకో. ఓయ్ హీరో, ఎక్కువ ఊహించేసుకోకు. ఇక్కడ నెంబర్ చూసావా? మా వాళ్ళు కండలు చూసావా? యూ జస్ట్ కాంట్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటి? రే పిలక, పిలక లేకరా. రే అలా కొట్టేసావేంట్రా? సపోజ్ రావణాసుడు సీత కోసం వచ్చాడు, కానీ రాముడు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? బాక్స్ బద్దలు కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ పురాణాలు గోరెందుకురా? ముందాడు సంగతి చూడండి. కొట్టండి రాని. రే ఎలుగుబంటి ఎర్రా, ఆడి కాళ్ళు ఎరుకొట్టాయి.
ఏంటి రారా, రా. ఏంటి? హ? రామాయణంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా అన్న? రామాయణంలో కృష్ణుడు భారతంలో కృష్ణుడు ఉంటాడు రా, రామాయణంలో రాముడే ఉంటాడు. రాముడే ఉంటాడు రా. రేయ్ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నాను, మన వాళ్ళందరూ తీసుకుని వెంటనే వచ్చాయి ఎవడరా ఎవడరా మా ఫ్రెండ్స్ తో. ఏయ్, ఏంటి కొత్త బైక్ నింపి కొట్టించేదా? అవును. ఏయ్, చైనా పీస్ అనుకున్నావా? 19,000 ఫోన్ అయ్యా. నేను నీతో ఫైట్ చేయను. ఏంటా ఏం చేయవు? చెయ్య రెక్క కూడా ఇరిగిపోతుంది. వదిలే వదిలే అమ్మ, మరి fight అన్నా? వదిలే అమ్మ. అబ్బా కొట్టగయ్యా, కొట్టొద్దంటే కొడతా వెంటయ్యా. నువ్వు మనిషివేనా? అబ్బా అమ్మా నువ్వు తేవదు తల్లి. కదా మరి దేవతలంటే అమ్మాయిని ఏడిపిస్తాడా? ఏడిపిస్తాడా? నా దరిద్రానికి ఈరోజు ఈడి తగిలేడేంటి? అంత గట్టిగా కొట్టడం అవసరమా? నా కోపం వస్తే అంతే. ఏంటయ్యా గొడవ? ఏం జరిగింది? గొడవై పోయింది. అమ్మాది ఆదిత్య. థ్యాంక్స్ ఎలానో చెప్పలేదు, అట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా. ట్రైన్లోనే నిన్ను కాపాడాను, నువ్వు చెప్పావా థ్యాంక్స్? థ్యాంక్స్. వర్ష. వర్ష, నైస్ నేమ్. వర్ష నేను హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? ఓ ఈ బుక్ ఏముండదు, దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తారు, కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. అయ్యో సేటెస్ట్. అంటే అదేదో సరదాగా. లోపల ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా? ఏదో బుక్ చదువుతూ నన్ను నేను డైవర్ట్ చేసుకుందాం ట్రై చేస్తుంటే యూ జస్ట్ రూయిన్డ్. హే టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకా? ఫస్ట్ టైం ఆరుగురు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను. పాప ఏడుపు వచ్చేస్తుంది. ఇంటి మీద బెంగగా ఉంది. హే ఇట్స్ ఓకే. ఇంట్లోతో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా? అమ్మ కాల్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఎవరు? అది నా ఫోన్. హలో హలో అమ్మా. రే, ఎవరమ్మాయి? అది వర్ష అని ఏదో బై మిస్టేక్ ఎత్తేసిందమ్మా. బై మిస్టేకా? ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. అమ్మా అలా ఎలా ఇస్తావమ్మా, బాగోద్దు. రే ఇవ్వరా. ఓకేమ్మా మాట్లాడు. నేనెందుకు? ఏం కాదు ప్లీజ్ మాట్లాడు. హలో ఆంటీ, సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను. పర్వాలేదమ్మా. మరి నువ్వేంటి మావాడి దగ్గర? ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ. మరి మావాడు? తను కూడా మిస్ అయ్యాడు. ట్రైన్ మిస్ అయ్యాడా? ఏంటి ట్రైన్ మిస్ అయ్యారా? అందుకే ఫ్లైట్ లో రమ్మని చెప్పా. ఇద్దరు కలిసే మిస్ అయ్యారన్నమాట. లేదండి, నేను ఈ స్టేషన్ లో మిస్ అయ్యాను, తను వేరే స్టేషన్ లో మిస్ అయ్యాడు. అమ్మా అమ్మా ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు? ఏయ్ అది అమ్మా నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఓకేమా బాయ్. ఏయ్ అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? టెన్షన్ లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను. ఏంటి నా ఫోన్ కా? అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి? కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళి కూర్చోవాలి. ఓకే
ఇక్కడ కూర్చున్నావేంటి? దూరంగా కూర్చోమన్నావు. దూరంగా అంటే ఇంత దూరంగా కాదు, దగ్గరగానే కొంచెం దూరంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఓ షిట్, ఆల్మోస్ట్ హై స్కోర్ బీట్ చేశాను. ఛా, అంత నీవు. కాలిందా? నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. అరే that was for fun. ఏదో మాట్లాడని ట్రై చేస్తుంటే. అబ్బా, నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు, నన్ను పడేయడానికి ట్రై చేసావు, నాకు తెలుసులే. నేనా? నిన్న? కోహినూర్ నా? మా నాన్న నన్ను ఏ బ్యాంక్ లో దాచుకోవాలో అది కూడా చెప్పు. ఆ? వినేసావా? ఆ. పోన్లే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలదు. You're such a big flirt. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, నన్ను వదిలే. హే, ఆకలేస్తుందా? ఏదో పెద్ద పెట్టేవాళ్ళగా. ఏం చేస్తున్నావు? తింటానికి ఏమన్నా చూస్తున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. 1 second. హే, బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? 1 minute. తొందరగా వెయ్యి. Yeah. వర్షానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. అయితే నువ్వు సింగిలా? ఓకే దెన్, ఐ లవ్ యూ. What the hell did you say? ఓ, వినపడలేదా? ఐ లవ్ యూ. వినపడింది, కానీ ఇంత సడన్ గా అవుట్ బ్లూ ఎలా చెప్తావు? నాకు ప్రేమ వస్తే అంతే. చూసిన గంటలోనా? యాక్చువల్లీ చూసిన వెంటనే, బట్ చెప్పడానికి టైం పట్టింది. సారీ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే, టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఇట్ ఫర్ సైకిల్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటిదే. మా అబ్బాయి కాని పడదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది. అది రా. ఏంటి మరి? ఏంటి మరి? అది ప్లీజ్ రా. అరే
అది చిన్నపిల్లాళ్ళ యాక్ట్ చేయకు ప్లీజ్ రా. సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది, ఆలోచించుకొని నా డెసిషన్ మార్నింగ్ చెప్తా రా. వర్ష, వర్ష మిస్ అయిందని కళ్ళకు తెలుస్తుంది, కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది. ప్లాట్ఫామ్లో ఉన్న స్టేషన్లో తన్ని పట్టుకోలేకపోయాను, కానీ 650 చదరపు కిలోమీటర్లు ఉన్న ఊర్లో తను దొరుకుతుందన్న ఆశతో బయలుదేరాను. తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడుందో తెలియలేదు. 3 నెలల 9 రోజులు గడిచాయి. కాలేజ్లో చేరాను, బట్ వర్ష వాజ్ స్టిల్ మిస్టరీ. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా కళ్ళు వర్ష కోసమే వెతికేవి. కెన్ వి క్యాచ్ అప్ ఆఫ్టర్ కాలేజ్? నాట్ ఇంట్రెస్టెడ్. అరే బా, ఎన్ని రోజులు రా అమ్మాయి గురించి? ఫ్రెండ్స్, ఒక అమ్మాయి నచ్చిందంటే ప్రేమించమని ఎంకరేజ్ చేస్తారు, అదే ఎక్కువగా ప్రేమిస్తే డిస్కరేజ్ చేస్తారు. అది కాలేజ్ నచ్చిందా? గుడ్ అమ్మా. రవి, నీ యుఎస్ వీసా 4గోసారి రిజెక్ట్ అయిందని విన్నాను. యూకే కూడా రిజెక్ట్ అయింది. అరే ఈసారి మళ్ళీ అప్లై చేసిన అంటే ఈసారి ఖచ్చితంగా వస్తుంది మామ, షూర్. ఎలాగో ఇక్కడ జాయిన్ అయ్యావు కదా, ఇంకెందుకు? అరే మా నాన్న టార్చర్ తట్టుకోలేకరా, లేకపోతే ఈలత్ కొరకు కాలేజీలో ఎవరు చదువుతాడరా? ఓకేమా, లేట్ అవుతుంది. రే అది సీనియర్స్ తో గొడవ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నకు చెప్పు, ప్రిన్సిపల్ తో మాట్లాడతారు. సరేమా, మీరేం టెన్షన్ పడకండి అంటే నేను చూసుకుంటా. ఓకే బాయ్. అయిపోయిందా? బాయ్. అరే మామ, దుకాణం పెట్టిరా సీనియర్లు. ఇట్రండి. ఎరా ఫస్ట్ ఇయరా? ఏంట్రా సీనియర్ సెంటర్ రెస్పెక్ట్ లేదా? నువ్వు ఆగుబా. మా నాన్న వీసీ ఫ్రెండ్, డ్రైవింగ్ చేసావనుకో కంప్లైంట్ ఇస్తా. అన్నా అన్నా అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. కంప్లైంట్ చేస్తాను కదరా, అన్న చేయరా? అన్న ఇప్పుడు కంప్లైంట్ చేయి. అన్న. బయట బెంచ్ కార్ నీదేనా? నాదే. మేనేజ్మెంట్ కోట, ఫ్రీ సీట్. ర్యాంక్ ఎంతో? 6. తర్వాత 6th. ఏంట్రా ఇది? పెద్ద పెద్ద కార్లు తిరిగే ఈడికి చిన్న చిన్న ర్యాంకులు రావటమా? చిన్న చిన్న కార్లు తిరిగే మనకి పెద్ద పెద్ద ర్యాంకులు రావటమా? సామాజిక న్యాయం జరగట్లేదురా తమ్ముడు. నీ బీడీ మొత్తం కొట్టమ్మా. పేరు ఆదిత్య అంట, బెంజ్ లో వచ్చాడు, బారిచ్చు అనుకుంటా. ఎంసెట్ లో 6th ర్యాంక్ అంట. హ్యాండ్సమ్ ఉన్నాడే, హైట్ 6 feet ఉంటాడు అనుకుంటా. తెచ్చేసుకుందాం గోదావరి, మన గ్యాంగ్ కే గ్లామర్ వస్తుంది. సీనియర్ లై ఉండి జూనియర్ బాయ్స్ వెంట పడటం ఏంటి చీప్గా? ఏ మన సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ వెంట పడతలేదు గానీ మనం మాత్రం జూనియర్ బాయ్స్ ని తగులుకుంటే తప్పేంటి? అర్థమైంది, కానీ ఆ సోము గాడ్ ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్లాట్ లుక్ లేసినావేంట్రా, కొడతావా? చిచే, ఎరా సోము, కొత్త వాడిని ఎవరినో క్యాచ్ చేసినట్టున్నావు. ఓహో గోదావరి గారా, పడ్డాయా మీ కళ్ళు? అది కాదురా, ఎవడో 6th ర్యాంకర్ వచ్చాడంట. అంటే నువ్వు ఫస్ట్ ఖర్చు వేసుకున్నావు, నీకు ఇవ్వడం కుదరదు, జారుకో. అంతేనా? అంతే ఫిక్స్. బాగా ఆలోచించుకో. అయ్య బాబోయ్, ఈయన మీకు ఇస్తే గోల్డ్ బిస్కెట్లు డైమండ్ క్యారెట్లు ఏమైనా ఇస్తారండి మాకు? అంతకు మించి. మీనింగ్? ఫస్ట్ ఇయర్ సిఎస్సి అమ్మాయి మీద మనసు పారేసుకున్నావంట కదా. చెస్ దగ్గర తెలిసిపోయింది.
ఇగో ఎన్ని ఇటు రూమర్లు గోదావరి. అవునా సర్లే ఓకే. ఎందుకెలా అడిగావు? అరే ఏం లేదురా, ఒకవేళ అది నిజమైతే ఆపిల్ ని ఇటు పంపి వీటిని అటు తీసుకెళ్దాం అనుకున్నా. పొన్న లైట్. ఇగో గోదావరి ఆగు. ఓ మర్చిపోకుండా అమ్మాయిని పంపు. అరే బా బా, బా. నా ఫ్రెండ్. చిచి వాడదు, నువ్వురా. అరే 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 ఓకే అక్క. సరే సరే రా. అరే బా. చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే. ఎన్నో ఆస్తులు పట్టుకుంటే ఒక్క డైలాగ్ లో స్టోరీ మార్చేశాడు. మరీ తెల్లగా ఉన్నాడు, ఫేర్ అండ్ లవ్లీ వాడతాడనుకుంటా. తను రాసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు రాసుకున్నా పని చేయదు. రా 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 రా. ఇది శాంతక్క, ఇది సంధ్యక్క, ఇది స్వాత. ఒళ్ళు బలిసిందా? అక్క అని పరిచయం చేస్తున్నావేంటి? నన్ను అక్క అని పిలిచినప్పుడు నాకు ఇలాగే కాలింది. అక్క అని పిలిచావా? అవునక్క. ఇదిగో ఇది కాలేజ్, ఇక్కడ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కలు చెల్లెలు ఉండరు. సరే అక్క. ఐఫిల్ టవర్ లా ఉన్నావు, కూర్చో. యారా నువ్వేమన్నా స్వామి వివేకానంద అనుకున్నావా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిని సిస్టర్స్ అని పిలుస్తున్నావు. అందరూ కాదు, ఒక అమ్మాయి తప్ప మిగతా అందరూ. ఇంటర్లో లవ్వా? ట్రైన్ లో కానీ మిస్ అయింది. మిస్సింగా? అదెలా? యూస్లెస్. అక్కడ అమ్మాయిని మిస్ అయ్యావు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సిస్టర్స్ అంటున్నావు. అట్లీస్ట్ పిల్ల డీటెయిల్స్ అన్న కనుక్కోవాల్సింది కదరా. పేరు ఊరు తప్ప ఇంకేం చెప్పలేదు. ఏ ఊరు? హైదరాబాద్. ఏం పేరు? వర్ష. అక్క అక్క ఒక్క నిమిషం. అక్క అక్క ఆ అమ్మాయి ఎలా ఉంటది? బాగా పొడుగుంటది, తెల్లగా చబ్బీ చీక్స్, కొంచెం రిజర్వ్ ఉంటుంది. అంటే ఆ ఫీచర్స్ తో నువ్వు చెప్పిన పేరుతో నాకు ఒక అమ్మాయి తెలుసు. అక్క 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 ప్లీజ్ అక్క చెప్పక్క. అక్క అక్క ప్లీజ్ అక్క 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 చెప్పక్క ప్లీజ్. చెప్తున్నాను కానీ ఒకే ఒక కండిషన్. చెప్పక్క. అక్క అని మాత్రం పిలువుకురా. సరే అక్క. సారీ అక్క. అక్క ఎక్కడ? ఎక్కుండ్రా. అక్క తనేనేమో చూడు. వర్షనే ఉండాలి. వర్షనే ఉండాలి. ఎంత భక్త. వర్షనే ఉండాలి. సరే కదా. ఎక్కువ సిగ్గుపడకు, అక్క అని పిలిచాడు. పోవే. నేను రోజు ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా రోజు తీసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓకే? ఐ లవ్ యూ. రేయ్ తీసుకోదేంట్రా? ఫీల్ సరిగ్గా రావట్లేదురా. తొక్కలో ఫీల్ అంటే ఎలా ఉంటుందిరా? కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నప్పుడు వెళ్ళిపోయా, మళ్ళీ నాలుగిలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో, కల అయితే అట్లీస్ట్ ఈసారైనా నిద్రలేపో. ఆపండి బే. రేయ్ ఏంట్రా సీనియర్ ముందు ఎక్స్ట్రాలు? రిలాక్స్, ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు. తెలిస్తే మాట్లాడేస్తావా? మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? అన్ని మాట్లాడకూడదు. మాట్లాడతాను. మాట్లాడనే పని బే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంట్రా ఛాలెంజ్ యాక్సెప్టెడ్? సరే, ఇంకో 1 minute నా కాలర్లకి పట్టుకో. లైఫ్ లో ఈ అమ్మాయితో మాట్లాడినా. ఓకే బావా ప్రిన్సిపల్ రా. బావా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి అప్పుడే? రేయ్ బావా అంతా నీకు బావద్దు, వదిలేయ్. షివర్ అవుతుంది, చెయ్య కాల్ రా. రేయ్ బావా డీపాట్ చేసి మారుస్తారు. నువ్వు ఇంకొంచెం సేపు పట్టుకుని ఉంటే లైఫ్ లో నీ అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. బ్యాడ్ లక్. మాట్లాడతాను. నువ్వు వీటితో మాట్లాడుకో, ముందు పద. హే,
వర్ష హాయ్. అర్థమేంట్రా ఓదార్పా యాదవా. రే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఈ రికార్డ్స్ రాయ్. అబ్బా మూడ్ లేదాకా తర్వాత రాస్తా. నేను చెప్తున్నాను వెళ్ళి రాయ్. పోరా. ఏ నువ్వెందుకు ఆగో, నేను హెల్ప్. లోపల అసైన్మెంట్ ఉంది, ఫినిష్ చెయ్యి. అక్కా థాంక్స్. ఓకే గో. ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? మాట్లాడొచ్చుగా. సీనియర్స్ చూస్తే సీనియర్స్ ఇంత ఒక్క ఎక్కడెక్కడ ఎతికానో తెలుసా? 3 నెలలు ఫేస్బుక్ లో కూడా ఎతికాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ యూ. ఫేస్బుక్ లో అడ్డమైన వాళ్ళు వెంటపడి హారెస్ చేస్తుంటే రీసెంట్ గా అకౌంట్ డిలీట్ చేశా. అడ్డమైన వాళ్ళంటే నువ్వు కాదు, వేరే వాళ్ళు. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. యాక్చువల్లీ ఆ రోజు మా నాన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. నువ్వేమో పడుకొని ఉన్నావు. లేపుతావంటే భయం వేసిందా? ఒకవేళ మీ నాన్న రాకుండా ఉంటే, నేను మెలకుగానే ఉంటే? వర్ష వర్ష ప్లీజ్ చెప్పు. యాక్చువల్లీ నాకు నారాయణమ్మ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, కానీ ఇక్కడ డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాను. ఏ డబ్బులు ఎక్కువయ్యా? కాదు, ఆ రోజు రైల్వే స్టేషన్లో నీ బ్యాగ్ సర్దినప్పుడు నీ కాలేజ్ అడ్మిషన్ లెటర్ చూశాను. వర్ష ఆగు. వర్ష నువ్వు నా కోసం వచ్చావా? వచ్చావు. సో యు లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే నచ్చిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకుంటే ఉండే కిక్కే వేరు. నీకు కిక్లు ఇవ్వడానికి రాలేదు నేను. మరి అంటే ఈ కాలేజ్లో చదువు బాగా చెప్తారంటేను. ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. నేను బాయ్ చెప్పాను. మరి అదేంటి నాకు ఐ లవ్ యూ లవ్ వినపడింది? లవ్ యూ. హే వర్ష, తిన్ రవి నా బెస్ట్ ఫ్రెండ్. ఐ రిమెంబర్ ఆ రోజు ట్రైన్ లో నా గురించి చెప్పింది తనకే కదా? యా. హే నైస్ టు మీట్ యు అన్నయ్య. అన్నయ్య నువ్వు బావా అని పిలుస్తున్నావు కదా? నువ్వు మాత్రం నాకు ఐ లవ్ యూ చెప్పవు. అన్నయ్య. మొన్నేంటి ఆడుతావు? అరే సాటర్డే కాలేజ్ పోతాడు రా నువ్వు. ఒక మరేంటి ఆ నెల చూసేసి ఏంటి లవ్వా? వాటిని ఓకేనని I'll go to the class. క్లాస్కి వెళ్తావా? వెళ్ళిపోదాం. డివైడరీ క్లాస్కి వెళ్తే రికార్డులు ఆర్డర్ రాస్తాడు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఉంది కానీ ఆగా మాడుతున్నాగా. స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఫిజిక్స్ క్లాస్ సిఎస్సి వాళ్ళకి సివిల్ కి కలిపి తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. బాయ్ వెనకలు తన చెప్తాను వెళ్ళరా. ఓహో, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్. థ్యాంక్స్. సీనియర్స్ అంటే ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు. కొంచెం కోపం తగ్గించుకోవచ్చుగా. నేను తగ్గను. వాళ్ళని నీ జోలికి రావద్దని చెప్పు. ఏమ్రా వర్ష నంబర్ అడిగినావా? ఓ షిట్, మర్చిపోయాను బావా. చీ ఏంద్రా నువ్వు. రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ రా ఇంపార్టెంట్. ఇప్పుడేంది గోడలతో వాటితో వీటితో మాట్లాడతావు? అవసరం లేదు బా. ఏంద్రా అవసరం లేదు బా. ఇండియాలో ఎంత డస్ట్ ఉంటుందిరా. అదే ఫారిన్ కాలేజ్ ఇంత డస్ట్. నంబర్ రా. ఏమైందిరా? ఏ నంబర్ రా? వర్ష నంబర్ రా. అవునా? 706 7. హలో, ఎవరు? ఫోన్ చేయలేదేంటి? వర్ష, ఆ యదవ రవి గారి వల్ల నీ నంబర్ పోయింది. ఓహ్, అయినా నీకు నా నంబర్ ఎలా దొరికింది? ఐ హావ్ మై వేస్. సో ఎక్కడ? ఇంటికి రీచ్ అయ్యావా? ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. బాయ్ అన్నాను. మరి అదేంటి మళ్ళీ అలానే వినపడింది?
Stupid. లవ్ యూ బాయ్. యాక్చువల్లీ నేను లండన్లో పుట్టాను. డాడ్ వాజ్ అ ప్రొఫెసర్ అట్ గ్రీన్విచ్ యూనివర్సిటీ. అమ్మని అక్కడే కలిసారు. అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్. కనిపించట్లేదు చూసావా? వర్ష సాయం కదా. అరే బావా యూకే వీసా వచ్చిందిరా. కంగ్రాట్స్ బా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరేరా టేక్ కేర్ బా. వెళ్ళొస్తాను. రేయ్ నేను వస్తాను ఎయిర్పోర్ట్కి. ఏ వద్దురా, నేను చాలా ఎమోషనల్ అవుతాను. అవును, జాగ్రత్త చూసుకో. బాయ్ రా. బాయ్. రవిని మిస్ అవుతున్నావా? I'm fine. వర్ష కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? సారీ. నువ్వు సారీ చెప్తున్నావు. రాంగ్ రూట్ లో వచ్చి నువ్వు వరుస్తున్నావు ఏంటి? మధ్యలో నువ్వేంటి? హే సారీ చెప్పాను కదా, ప్లీజ్. ఏంటే సారీ? ఏంట్రా ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు? కాళ్ళు పట్టుకుంటాడేంట్రా? ఏంట్రా తప్పు చేసుకున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ అది ప్లీజ్ నాకు సోతులే. సరిపదా. కొంచెం కోపం తగ్గించుకో ఆది. యు షుడ్ బి సో ఇంపల్సివ్. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు అంత సీరియస్ అవ్వటం నాకు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. హా? నువ్వు నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పకపోవడం నచ్చట్లేదు. ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించుకొని డెసిషన్ చెప్తామని ఒక అమ్మాయి అందంటే తన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ ఎస్ చెప్తామని. కానీ చెప్పాం. ఏ మీకు ఐ లవ్ యూ చెప్పించుకోవడంలో కిక్కుంటే మాకు చెప్పకుండా మిమ్మల్ని తిప్పించుకోవడంలో కిక్కుంటుంది. అబ్బాయిలు వెంట పడుతుంటే మైగో ఎంత సాటిస్ఫై అవుతుందో తెలుసా? ఇట్స్ అ గర్ల్స్ థింగ్. యూ వోంట్ అండర్స్టాండ్. సో లైఫ్ లాంగ్ ఇలా తిప్పించుకుంటూనే ఉంటావా? డౌటా? హే వర్ష, ఈరోజు నాకు చెప్పాలి. వన్ మినిట్ చేతిని వదలకుండా పట్టుకుంటే నీకు కావాల్సింది చెప్తా. అది I was just kidding. అది చేతులు. అది I was just joking. ప్రాబ్లం అయిపోతుంది. అది ప్లీజ్, అది చేతులు. రే ఏంట్రా నీ ఎక్స్ట్రాలు? 3, 2, 1 ఇప్పుడు చెప్పు. చెప్తా అన్నాను, ఇప్పుడు చెప్తా అన్నానా? ఏయ్ ఇంకా ఎన్నాళ్ళు తిప్పించుకుంటావు? ఏంటి ఆ రోజు ఇంకో 5 seconds నా కాలర్ పట్టుకుని ఉంటే ఆ అమ్మాయితో మాట్లాడడం మానేసేవాడిని. ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రే మామా వచ్చారా? ఏంటి చెప్తావా లేదా? ఇటు రండి. ఇట్రా. రేపేంటో తెలుసా? రేపు రాఖీ పండగ. కాలేజ్ ఆనవాయితీ ప్రకారం అందరూ ఈవేళ సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని వాడికి రాఖీ కట్టు. కొంచెం కోఆపరేట్ చేయి, పని అయిపోద్ది. కట్టను. కట్టు.
కట్టు కట్టమన్నానుగా. కట్టును చెప్పానుగా. నీకు కడతా, నీకు కడతా, నీకు కడతా. మన కాలేజ్లో ఉన్న ప్రతి మగాడికి రాఖీ కడతా, వాడికి తప్ప. బికాస్ ఐ లవ్ హిమ్. ఆది, ఐ లవ్ యూ. మీ ఇంటికి తీసుకొచ్చావేంటి? ఈ టైంలో ఇక్కడే సేఫ్. ఎవరైనా చూస్తే? ఎవరూ చూడరు. నా కార్డ్ చూసి నేను ఇంట్లోనే ఉన్నాను అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఎంచక్కా హాయిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు సేపు మాట్లాడుకోవచ్చు. ఏంటి సౌండ్? ఏం లేదు. చాక్లెట్ తింటావా? ఐ హేట్ చాక్లెట్స్. ఎంతసేపు రా బాబు. వర్ష, కెన్ ఐ కిస్ యూ? ముద్దాది బాగుండదు. సరే. వర్ష ప్లీజ్ వర్ష, ఒక్క కిస్ వర్ష, ఒక్కటి. సరే సరే, ఒకటి ఒకటే చిన్నది. సరే. It's okay, it's okay, it's okay, it's okay, it's okay. వినపడుతూ it's okay, it's okay. పెట్టేశాను. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? నీ బుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు హెయిర్ పెట్టేశాను. నీకు ఓకేనా? నువ్వే కదా చిన్నది పెట్టమన్నావు. ఇంత మాట ఏంట్రా నీకు? ఆలోచించుకో. మొత్తం పెడితే పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా? సరిగ్గా వినపడలేదు. వర్ష 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 స్టాప్. 12 అయింది. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ గిఫ్ట్ రేపిస్తాను. అక్కర్లేదు. ఏ? నువ్వు ఉన్నావుగా. అర్థం కాలే. చెప్తా. ఏంటి? ఏంటేంటి? రాత్రి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను. మర్చిపోయావా? అప్పుడే? అంత ఇంపార్టెంట్ అయితే నువ్వే కాల్ చేయొచ్చుగా. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు? పప్పన్నం తింటావా? అవును, తప్పు నాదేలే. ఎక్కువ తిప్పించుకోకుండా ఐ లవ్ యూ చెప్పేశా. కరెక్ట్. ఒక్కసారి అడగగానే కిస్ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి అన్నీ కట్. ఓకే, అన్నీ కట్ అంటున్నాను. సరే. నిజంగా కట్టా? ఎగ్జామ్ త్వరగా ఫినిష్ చేసుకుని క్యాంటీన్ వరకు వచ్చి. ఎందుకు? అక్కడ చెప్తాను. అది నీకు సిగ్గులేదా? అవన్నీ నేను రాత్రే పోయాయి. అప్పుడే పనుంది. ఏం పని? అవన్నీ చెప్తే బాగుండదులే.
హే, ఎంతసేపు వచ్చి ఇప్పుడే ఏంటిది ఎప్పుడు చాక్లెట్స్ తింటానంటావా? ఐ లవ్ చాక్లెట్స్. ఐ హేట్ చాక్లెట్స్. చాక్లెట్స్ తో నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం లేదు. సరే నాకోసం ఒకటి తిను. వద్దు ఒకటి. వద్దు ప్లీజ్ వర్ష వద్దు. ప్లీజ్ తిను. వర్ష ఒకటి. వర్ష నాకు ఇష్టం లేదు. నేను చాక్లెట్ పెడితే పడేస్తావా? ఓకే. వద్దంటున్నాడుగా, వదిలే. పోనీ నేను ట్రై చేయనా? అది అది is not the right time. అబ్బా బానే కంట్రోల్లో పెట్టు. ఏమిచ్చి కంట్రోల్ చేస్తున్నావో మాకు ఇస్తే మేము కూడా కంట్రోల్ ఉంటాగా పాప. అది అది వద్దు వద్దు, అది 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 ప్లీజ్, అది 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 అయ్యో, అది 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 ప్లీజ్ వద్దు, అది 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 వద్దు. వర్ష వర్ష are you okay? అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిందిరా, చెప్తున్నాను అనుకోకుండా జరిగిందని. ఏమైందిరా? అరే చంపేసాడు, చూసుకోండి. ఏసేంట్రా? అది అది స్టాప్. ఐ సెడ్ స్టాప్. అది కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ రోజు మీ గొడవ వల్ల కాలేజీకి ఎంత లాస్ తెలుసా? ప్రాపర్టీ గురించి కాదు, పరువు గురించి మాట్లాడుతున్నాను. వీధి రౌడీలు కూడా ఇలా కొట్టుకోరు. వాట్ హ్యాపెండ్? హూ స్టార్టెడ్ ది ఫైట్? సార్ ఆదిత్య సార్. చెప్పు తీసుకుని కొడతాను. ఎవడ మొదలు పెట్టింది? సార్ వీడే వర్షతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను. సార్ అసలు వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఏంట ఆదిత్య? బిహేవ్ యువర్ సెల్ఫ్స్. వర్ష ఏం జరిగింది?
వర్ష సోము నీతో మిస్బిహేవ్ చేశాడా? లేదు సార్. గొడవ జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? Yes, sir. ఆ టైంలో నువ్వు ఆదిత్య అక్కడ ఏం చేస్తున్నారు? So, అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ యూ బోత్. అలాంటిది ఏం లేదు సార్. అది అండ్ మీరు జస్ట్ ఫ్రెండ్స్. ఫిజిక్స్ పేపర్ డిస్కస్ చేస్తుంటే సోము వచ్చాడు. సమ్ డిస్కషన్ అబౌట్ ద ఫ్రెషర్స్ పార్టీ అండ్ సడన్లీ స్టార్ట్ ఫైటింగ్. అంతే సార్. మరి నీ డ్రెస్సు? వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను సార్. ఆ టైంలో జరిగింది. అది ఫైట్ స్టార్ట్ చేశాడా? అవును సార్. ఆదిత్య, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఈ రోజు నీ వల్ల ఒక అమ్మాయి నా ముందు గిల్టీగా నుంచోవాల్సి వచ్చింది. ఆదిత్య, stop. I'm talking to you. Stop. ఇక్కడేం చేస్తున్నావు? నా మూడ్ బాలేదు. ఫోన్ ఎత్తవేంటి? ఎత్తాలనిపించలేదు. సరే కాసేపు ఆడడం ఆపు, మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. అది ప్లీజ్. వర్ష ప్లీజ్, నా మూడ్ బాలేదు. మళ్ళీ నేనేమన్నా అని నువ్వు హర్ట్ అయ్యి నేను ఫీల్ అయ్యి వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. రేపు మాట్లాడదాం. 5 minutes, that's all I'm asking. దీంతో మాట్లాడుకో. Stop talking to me like that. I'm your girlfriend. మరి లోపల ఫ్రెండ్ అన్నావు. లోపల జరిగిన గొడవ గురించి డోంట్ బ్లేమ్ మీ బికాస్ ఇట్ వాస్ యువర్ మిస్టేక్. వాట్? ఎస్, వద్దు వద్దు అంటున్నా. యూ పిక్డ్ అప్ అ ఫైట్ విత్ సోము. మ్యాటర్ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. హే, వాడిని కొట్టింది నీతో మిస్బిహేవ్ చేశాడని. నేను చేసిన తప్పు వాడు చేసిన తప్పు కదా? తప్పే. మనం ఒక ప్రిన్సిపల్ ముందు ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు ఎదవం చేశావు? డోంట్ షౌట్ ఆది. నేను సోము గురించి కంప్లైంట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేస్తున్నావో చెప్పేవాడు. మ్యాటర్ మా పేరెంట్స్ వరకు వెళ్ళేది. హే, కాలేజ్ సెంటర్ లో నాకు ప్రపోజ్ చేసావు. మీ ఇంటి పోర్టుకోలో నీ కారణంతో మన విషయం ప్రిన్సిపల్ కి పేరెంట్స్ కి తెలిస్తే ఏంటి? ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మన మ్యాటర్ నేను చెప్తే మా పేరెంట్స్ వింటారు. అదే ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ లా చెప్తే మన ప్రేమని ఎప్పటికీ తప్పుగానే చూస్తారు. ఇవన్నీ నువ్వు ఆలోచించు. బికాస్ కాన్సిక్వెన్సెస్ గురించి యూ డోంట్ కేర్. ఎస్, నేను ఇంతే. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. నీలా సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయడం, క్యాలిక్యులేటెడ్ గా లవ్ చేయడం నాకు చేత కాదు. హౌ డే యు సే దట్? నాది క్యాలిక్యులేటెడ్ లవ్వా? నౌ ఐ గెట్ ఇట్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం వాడు నన్ను టచ్ చేశాడని కాదు, ప్రిన్సిపల్ వాడి ముందు నీ ఈగో హర్ట్ చేశాడని. అందుకే నన్ను బ్లేమ్ చేస్తూ అనవసరంగా ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు. అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నానా? అంటే సోమునితో అలా బిహేవ్ చేయటం, నీ డ్రెస్ చింపడం నీకోకేనా? అంతేలే. మొన్న అబ్బాయిలు నీ వెంట పడితే నీకు సాటిస్ఫై అవుతాను. ఇలా టచ్ చేస్తే కూడా నువ్వు వెంట పడితే అన్నాను, ఎవడు పడితే వాడలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యు అది. ఆలోచించకుండా మాట వదిలేస్తా. మాటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ మొదలు పెట్టావు, ఎక్కడి వరకు తీసుకొచ్చావు? ఐ హేట్ యు అది. You're the biggest mistake of my life.
ఒక్క మాట తప్పుగా అంటేనే నీకు ఇంత కోపం వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాడు తప్పుగా టచ్ చేసి నాకెంత కోపం రావాలి? ఎస్, నేను తొందరగా ఆలోచిస్తాను, కానీ తప్పుగా కాదు. ఈరోజు నేను ఆలోచించాను కాబట్టి వద్దు వద్దని ఆపాను. నువ్వే కావాలి కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఈరోజు గొడవ నేను స్టార్ట్ చేయలేదు వర్ష, కానీ నేనేం చేస్తాను. వాణ్ణి కొట్టింది నీ కోసం, హర్ట్ అయింది నీ వల్ల. నాది ఈగో కాదు వర్ష, ప్రేమ. ఆ విషయం ఇప్పుడు నీకు అర్థమైనా ఐ డోంట్ కేర్, బికాజ్ ఐఎమ్ డన్ ఫైటింగ్ విత్ యూ and for you. I'm breaking up with you, Asha. You don't deserve this. You ciao. నచ్చిన అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఉండే ఆనందం కంటే అదే అమ్మాయి ఐ హేట్ యూ చెప్పినప్పుడు ఉండే బాధ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ బాధే మా మధ్య దూరం పెంచింది, నన్ను చాలా దూరం తీసుకొచ్చింది. ఒక్కోసారి అలారం క్లాక్ లో మనం సెట్ చేసుకున్న టైమే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు సింపుల్ గా రీసెట్ చేసి పడుకుంటాం. నేను చేసింది అదే. లైఫ్ నన్ను డిస్టర్బ్ చేసింది, నచ్చలా. సింపుల్ గా రీసెట్ చేశా, ఫ్రెష్ గా నిద్ర లేచా. ఆ రోజు నుంచి ఫిక్స్, నేను వెళ్లే చోటు నాకు నచ్చిందై ఉండాలి, నా చుట్టూ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి. ఛాలెంజ్ ఎలాంటిదైనా గెలిచి తీరాలి. గుర్తున్నాడుగా రవి, నా బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. కవిత, తను కవిత మా హౌస్ ఓనర్ కూతురు అండ్ రవీస్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, ఫైనలీ మా బావగాడు ఒక అమ్మాయిని పడేసాడు. ఏంటి? ఆదిత్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందంటావా? ఐ హావ్ నో క్లూ, ఆల్ ద రిజల్ట్స్ ఆర్ సీల్డ్. ఏమో టెన్షన్ తో చచ్చిపోతున్నా నేనైతే. మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే రాజుగారు అక్కడ బెట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈయన పేరు సూరాజు, మా రూమ్మేట్. ముద్దుగా రాజుగారు అంటాం. ఈయన గురించి డెప్త్ గా తెలుసుకోవాలంటే మనం భీమవరం వెళ్ళాలి. లెఫ్ట్ రా. కాదు రైట్ రా. కాదు లెఫ్ట్. కాదా రైట్. లెఫ్ట్ అని 500 రా. రైట్ అని 1000. లెఫ్ట్ అని 5000 రా. ఎస్, చూసావారా సూరిగాడ మజాక. దున్నపోత లెఫ్ట్ వెళ్తుందని చెప్పే కదరా. డబ్బులు ఇచ్చేయి. అది మన హిస్టరీ. ఏం బాయ్ రాజుగారు, పిచ్చి లేచిందా? ఏమన్నా ఊపర్ నుంచి అయిందనుకో, నీకున్న గాయంత రొయ్యల చెరువు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. హలో, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రొయ్యల చెరువు అమ్ముకోవడానికి కాదు, ఇక్కడ ఎట్టడానికి. అది ఎక్కడ? పాన్ కోసమే తూతున్నా అప్పుడు సంది. కాల్ చేయి. ఒక 10 పౌండ్లు వేసుకో. ఆదిత్య బాబు టాప్ 3 ప్లేసుల్లో ఉంటాడని పౌండ్కి 2 పౌండ్లు పందెం. Third place goes to Henry Trump. Congratulations. Thank you, sir. కాల్ చేయి. Second place goes to Louis George. Congratulations. లైట్ తీసుకో. ఎందుకు? ఇప్పటి వరకు యూనివర్సిటీ హిస్టరీలో ఇండియన్ కి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు రాలేదు. వీడేంటి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాడు? వింటావా? And the first place of architecture goes to K. Aditya Shekhar.
Cheers, బా. నా పాకెట్ నింపిన రాకెట్. ఏంటి రాజు గారు? పరాయి దేశంలో కూడా నా బెట్టింగ్ ను బ్రతికించారు. నా గెలుపులో మీ వాటా అండి ఇది. ఓ నాకేనా? చేర్స్. ఏమరా నచ్చిందా? ఏ, చెప్పే అంటే చెప్పరా. ఓకే. సాల్తీ పోబే. హాయ్, మీరు అర్పిత కదా? No, I'm Sunana. మ్యాన్ మీరు ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ కదా? No. ఐషా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? Who the hell is Aditya? హూ ద హెల్ ఇస్ ఆదిత్యనా? ఆదిత్య తెలీదంట. హే గైస్, తనకు ఆదిత్య తెలీదంట. గైస్, ఆదిత్య తెలీదంట. ఈ యాక్టింగ్ కి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. లండన్ నుండి టవర్ బ్రిడ్జ్ తెలీదు అన్నట్టుంది. ఆదిత్య, కమాన్ ప్రిన్స్. మీట్ ఆది చెడగొట్టగరి. హే, సారీ అబౌట్ మై ఫ్రెండ్ దర్. హాయ్, ఐమ్ ఆదిత్య. What are these cheap wingman tricks or something? I don't fall for them. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అది బాబు అంటే. బాబుకి అమ్మాయి పడిపోద్ది. ఎనీ బెట్? Okay, good luck. Okay. Your place or mine? పడేలేనన్నా, పడేశాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. What? మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే బాగుంటది బాబు. ఆదిత్య బాబు, ఈయనే తొక్కా బుచ్చిబాబు, కవితా స్వాద అండ్ మై ఇంటి ఓనర్. 80s లో లండన్కి వచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం. నేనంటే ప్రాణం. బాగా చదువుతానని కాదు, సేమ్ కాస్ట్ అని. గుడ్ మార్నింగ్, మంచిగున్నారా? కంగ్రాచులేషన్స్. ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంటంకుల్ ఇది? నిన్న నువ్వు సాధించిన ఘనతకు మన వాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయింది. కరెక్ట్ అంకుల్, మన తెలుగు వాళ్ళ పరు ఏడుకో. తెలుగు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారే? మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పాచిమాలు వేసుకుని తయారవుతారు ఏదో. ఎక్కడ మరి మీకోసం ముల్తాన్ బట్టి మొహానికి రాసుకుని రెడీగా ఉంటాం. రాజుగారు అవసరం నీది, నాది కాదు. ఏం కూర్చోవరా? నీకు రెంట్ కావాలా, రెస్పెక్ట్ కావాలా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజుగారు ఇలాంటోడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్ లాక్ అన్నాడంట. ఐ కాంట్ టేక్ దిస్. ఆ బీగోలే. చూడండి, ఈ నేచర్ చూడండి. ఆ చెట్లు, ఆ పువ్వులు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకేటంగా సంగతులు? సంగతులంటే గుర్తొచ్చింది. మీ అమ్మ ఫోన్ నంబర్ ఇవ్వు. పెద్దవాళ్ళం మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మీ చిన్నపిల్లలు చెప్తే అర్థం కాదమ్మా. ఫోన్ నంబర్ ఇవ్వు. ఆది 1 second. కవిత పిలుస్తోంది. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి? మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు. వాట్? యా. డోంట్ వరీ, ఐల్ మేనేజ్. అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నాన్న ఒప్పిస్తాను. మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ. ఆదిత్య బాబు, ఇది పంచదార ఉప్పు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. డిటర్జెంట్ అనేది. డిటర్జెంట్ పంచదార అనుకుని పాలలో కలుపుకొని తాగేసా. ఏడికెడుకు లండన్కి వెళ్తున్నా. ఇక ట్యాప్లలో నీళ్ళు వస్తలేవు. పేపర్ వాడేసాయి, పరకు వాడాలే. లుకింగ్ బ్యూటిఫుల్. ఏంది? సున్నుండలు ఇండియా నుంచి వచ్చాయి. మొత్తం నాకేనా? వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టి మిగతావన్నీ నువ్వు తిను. మనిద్దరం రాత్రి తిందాం. అమ్మ చూస్తుందిరా. ఏ ఎందుకు చెప్పావురా? కాసేపు ఆగొచ్చుగా. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నాకు. హాయ్, బాగున్నారా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాం. అంత క్యాజువల్ గా అనిపించడం లేదే. త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతులు ఉన్నదా ఆంటీ? ఏ ఆది, నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. అరే ఆంటీ, లేకపోతే నీ పెళ్లికి నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి, కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా? అదేంటి? అయ్యా ఆంటీ, మీకు తెలియదేమో. 6 ఏండ్ల సంది వీనికి ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు. ఎవరన్నా చూపిస్తే చాలు, పొడుగుంది, పొట్టిగుంది, దొబ్బగుంది, బక్కగుంది, ఇట్లా వంకల మీద వంకలు పెడితేనే ఉంటాడు ఆంటీ. అసలు అది విడిచిపెట్టా ఆంటీ. నిన్న రాత్రి కత్తిలాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా ఆంటీ చెప్పు. అమ్మా, నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా. ఏంటి?
చాలే ఊరుకోండి బాబు, ఆ మాత్రం టచింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. అమ్మగారు నమస్కారం. మా అమ్మతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి. మీ అందరి ఇక్కడ దుబ్బించుకోండి. ఏమైంది బావా? Where is Aditya? Have you considered my offer? I'll take up the offer only if my friends are on my team. ఇండియా విన్ అయితే 50 పౌండ్లు పెట్టుకోండి. Fine. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. Hi. Mike's assistant. Boss is waiting. Cool. న్యూ హాంప్టన్ లో మార్గన్ అండ్ ట్రెంట్ కన్స్ట్రక్షన్స్ 1000 acres లో ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. And we want you to design the best row house model. Don't worry, Mike. I got it. వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదు అది. ఐ నో యుల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మన జాబ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే విల్ హ్యావ్ టు బి లిటిల్ స్మార్ట్. అంటే గీ ముచ్చటంతా కాదు బై, మన దగ్గరకు వచ్చే సైట్ మేనేజర్ గాని సంకల పెట్టుకోవాలి, అయిపోద్ది అంతే. సర్లే ఏదో చావండి. హలో రే రవి, మీరు రావడం ఇంకా ఎంతసేపు పడుతుంది? మాతో కావరా గీ అన్ని. ఏ ఏమైంది? అరే నేను కవిత పిఆర్ పనులో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం బా రాజు గారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తారని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచ్ ఇలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey Aditya, I'm glad you're here. లండన్ లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. చిన్న అవరా, ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా, నీకు చెప్పలేరా. మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? క్రికెట్ గాని ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్మి ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. నేను చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా. కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. వదలొద్దండి. బాబు కవిత నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా, నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మా తోడరా, నిజం చెప్తున్నా నేను. ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరో అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా?
ఏహే ఆగు నువ్వు ఒకదాని హైదరాబాద్ వర్ష గీమెనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని ఉంటాయని రవి చెప్పాడు. ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పాటికి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకున్నా చెప్తా, నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తాను కదరా, మళ్ళేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం, దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం రా. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్. మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. ఉవ్వలపాలెం. అక్కడంతా మనోళ్లే. మీ ఇంటి పేరు? చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరిది అంకుల్? మందే. మీదేనా? నాన్న మనోళ్లే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు. రమ్మ అలసిపోయినట్టున్నాం. లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటన్ బాగుంటుంది. రే రాజు ముక్కేరా. ఎలా బలిసిందా? పచ్చి ముక్కేశావు. మరి ఏ ముక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష. ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్. నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. అది 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 వెయిట్. అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్. అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు. ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంటే, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్ లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, 2 నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి. కానీ రేపటి నుంచి ఓకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తాం? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హావెంట్ చేంజ్డ్ అ బిట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్ గా డెసిషన్ తీసుకున్నా ఇంకా చేతకాలే. వాట్ టు డు? ఫైన్, ఐల్ యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. మీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్యం సర్దేసుకున్నాండి. క్విక్. బా 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 ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్, డిస్కషన్ లేవు. పదండి, లేట్ అవుతుంది. పదండి. అది లిసన్, సిట్. ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటకు వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావ, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అసలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం 2nd ఫ్లోర్ లో ఉన్నాం, ఆవిడ 1st ఫ్లోర్ లో ఉంది. టెక్నికల్ గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజు గారు.
అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం. బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు. వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు రండి. రమాప్రభా లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఈ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్ కి మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. వీడు వినో యాక్షన్ గాడి పోయి కాలు పట్టుకున్నాడు. వీడికి వచ్చి పోజు కొడుతున్నాడు. అమ్మండి. పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించు. నాకు మరి నీ అంత సెల్ఫిష్ గా ఆలోచించడం రాదు. నువ్వు రాజుగారు దాంట్లో ఉన్నాడు బావా. నేను కవిత దీంట్లో ఉంటాం. వర్ష సుపీరియర్ కాబట్టి దాంట్లో ఉంటాను. ఓకేనా? కరెక్టే బా. నేను నువ్వు రాజుగారు దాంట్లో ఉంటాం. కవిత అందులో ఉంటుంది. తను గడ్డి మీద పడుతున్నా పర్లేదు. ఇట్స్ ఓకే, నువ్వురా. సో దిస్ ఇస్ యువర్ సైట్. హైవేస్ లేకుండా సైట్ లోకి ఎంటర్ అవ్వకూడదు, హెల్మెట్ లేకుండా వర్క్ చేయకూడదు, అండ్ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు. అండర్స్టూడ్? సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ దిగితే ఎలాగే ఉంటుంది పెంట. బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది విష్ చేసావా? లేదు. మర్చిపోయినట్టున్నాడు. గుర్తుపెట్టుకోవడం కదా నా గాంధీ జయంత. Oh, what a lovely day. Hey, hi, Varsha. Happy birthday. హే థ్యాంక్స్. వావ్ రవి, నాట్ బ్యాడ్. నీకెలా గుర్తుంది? పిచ్చి మొక్కమా, నీ బర్త్డేనే గుర్తున్నది. ఇక వర్ష దేడా గుర్తుంటది? మరి రాత్రి కూడా చెప్పిన కాబట్టి గుర్తున్నది. అట్లా చూస్తాం రా, రాత్రి చెప్పినావు కదా. ఈ టోల్డ్ నేను కాక ఇంకెవ్వరూ లేనే లేరు. నీ పుట్టిన రోజు వేడుకలో పాడేవారు హ్యాపీ బర్త్డే వర్ష గారు. థ్యాంక్ యూ రాజు గారు. చూసారా, ఇప్పటి వరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు, కానీ నేను పాట పాడా కేక్ తెచ్చా. కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడా? రవి ఆయన ఎందుకు చెప్తాడు? మన ఆదిత్య బాబు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఫేస్బుక్ లో చూసా. నేను ఫేస్బుక్ లో లేను. రాజుగారు, పోనీ ట్విట్టర్ ఒకసారి ఇది పట్టుకో.
ఎందుకు లేవమ్మా? పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఉన్నారు. ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ తల్లి, ఒక్కసారి ఆయన చూపులు చూసావా? వీపు గుచ్చుకుంటున్నాయి. అమ్మో వచ్చేసాడు. ఈవిడ బర్త్డేనా బర్త్డే అయ్యాలి ఉందా బాబోయ్? మీరు ఫ్యాక్షన్ గొడవలు పడి మా కింద బాంబు పెడతారా నాయన? జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి. మోయక తప్పదు. ఏంట్రా బ్యాగ్లో వేసుకుని వచ్చారు? జరా లాంగ్ వీకెండ్ కదా, ఇంటికి పోదామని. మరి పని? అది యాక్చువల్ గా నాన్న కొంచెం అర్జెంట్ పని ఉందని పిలిచారు. ఎలాగో వర్ష గారి బర్త్డే కూడా ఉంది కదా, పార్టీ ఇస్తానంటేను. మీరుండమంటే ఉండిపోతాను బాబు. సరే. అది లాంగ్ వీకెండ్ కదా, నువ్వు కూడా రావచ్చుగా. కమోన్ అది. పనికి మళ్ళీ ఎదవా. సారీ సార్. అడ్డమైన వాళ్ళకి ఆర్కిటెక్చర్ జాబ్ ఇస్తే అలాగే ఉంటుంది. వాడికి తెలుగు తెలియదు కదా. మనకి తెలుసు కదా, ఇంకా అర్థం కాలేదా? మనల్ని అంది పదా. హే వెళ్దామా? ఓకే. మరి తను పనంట. నేనుంటా. బర్త్డే పార్టీ యాజ్ అ సైట్ మేనేజర్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండాలి. ఓకే. ఓకే బాయ్. బాయ్. ఉంటాను తల్లి. ఆది 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 వెయిట్. ఆది ఆది ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్. ఫోన్ చేస్తే ఎక్కడ ఎక్కించుకుంటారు. Looks like we found something. Hey, you looking for some company? Come on, we'll give you a ride. Just be cool. Nothing's gonna happen. What the hell? Jump in. There you go. Hey man, why don't you just go the other way? Just go from here. You don't get it? Why don't you just find your own way out of here? Looks like you want to fight with me. You want to fight with me? What the hell's your problem, man? Look here, what's your fucking problem, man? You want to pick up a fight? What you looking at? Huh? You stop staring at me. You get that? You have no idea who you're dealing with. Hey, you, look at me. You're gonna land yourselves into big trouble now. Hey! నా షర్ట్ బటన్ తెంపుతావరా? What? ఈ చేతని కదా టచ్ చేసింది నా బటన్ని. అది ప్రాబ్లం
Hands up! Hey, you. Hey, stay back. Hey, mister, stay back. They started the fight Pull. Come on, turn it. Officer, he's innocent. Officer, she's lying. They're lying. Those guys tried to misbehave with me and he saved me from them. హై నా బటన్ దింపడం కూడా Silent గా ఉండు. బుక్కలో పడేస్తారు. Man, you know this guy? Yes, he's my boyfriend. Stay right there. I'm sorry about the confusion. They don't even know each other. Just stay there. I swear. Trust me, sir. You have no right to speak. Trust me, officer. She's lying. Get down. On the Head down. Yo, hands over the head. అది కంగారులో ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. సారీ. అది నువ్వు రాకపోయింటే అంతే. థ్యాంక్స్. అది కెన్ ఐ సే సంథింగ్? ఆ రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ. మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు. తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా? అది కాదు అంకుల్, ప్లీజ్. అంకుల్ నా మాట ఇంట్లో ఉండి అంకుల్ ప్లీజ్ నేను చెప్పే అవకాశం ఇవ్వండి, అంకుల్, ప్లీజ్. అది వీడేం చేశాడో తెలుసా? తెలుసు. అమ్మకు కూడా తెలుసు. ఓ, అందరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట. మోసం ఏంటి అంకుల్? రవి కవితను సిన్సియర్గా ప్రేమించాడు. ప్రేమిస్తే సరిపోతుందా? వాడికిచ్చేలా చేస్తాం. రవికి తక్కువ అంకుల్. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కవితను బాగా చూసుకుంటే నీకేం కావాలి? కులం కులం వాడి క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ వేరే. 2020లో బతుకుతున్నావు అంకుల్. ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చావు, ఇంకా కులం ఏంటి? 2020 కావచ్చు, నేను 1970లో పుట్టాను. మారడం కష్టం. తెల్లోళ్ళు మనోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే రేసిజం అంటాం. అదే మనోళ్ళని మనం కులం పేరుతో పక్కన పెడతాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఏంటంకుల్ ఈ హిపోక్రసీ? అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి, మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. అని మీ కాస్టా? దేవుడు క్యాస్ట్ ఏంటి నాన్న? దేవుడికే కాస్ట్ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకెందుకు అంకుల్? చూడండి అంకుల్, ఎంత చక్కగా ఉన్నారో. పెళ్లి చేసేయండి, ఆనందంగా ఉంటారు. ఒకవేళ ఉండకపోతే అంకుల్, వాళ్ళు కూడా మీలా తయారైతే? మీరిద్దరు కూడా ప్రేమించుకున్నారంట కదా, ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితి. రేపు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే, ప్రేమించుకున్న ఇద్దరు విడిపోతే వాళ్ళిద్దరు మాత్రమే ఏడుస్తారు. పెళ్లి చేసిన తర్వాత విడిపోతే 2 కుటుంబాలు ఏడుస్తాయి. ఫ్యూచర్లో ఏడిపిస్తారనే భయంతో వీళ్ళని ఇప్పుడే ఏడిపిస్తున్నారు అంకుల్. మీరేం చేస్తారు? రవిని ఇక్కడి నుంచి పంపించేస్తారు, కవితని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. వచ్చినవాడు మంచోడైతే షిల్ బి వెరీ హ్యాపీ. కొన్నాళ్ళకి రవిని కూడా మర్చిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే నాన్న నా ప్రేమని కాదన్నాడన్న విషయం తనకి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు తనకి ఏమి ఇచ్చినా, ఎంత చేసినా అవేమి గుర్తుండవు. ఏమి ఇవ్వలేదో అదే మనసులో ఉంటుంది. మనుషుల అంకుల్, ప్రేమ గుర్తుండదు.
తట్టుకోవడం చాలా కష్టం అంకుల్. ఆ పరిస్థితి మీకు రాకూడదు. అరే బా, థ్యాంక్స్ రా. నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. కంగ్రాచులేషన్. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్ అంట. అంత త్వరగానా? అవునరా, తొందర చేద్దామని సమ్మర్ ఆడుతున్నాడు. సరే, మూడొచ్చిందిగా, వై నాట్? లిసన్, పెళ్లి పనులు మాత్రం మీ ఇద్దరు దగ్గరుండి చూసుకోవాలి. అవునరా. ఓకే, కమ్ ఆన్. ఐ నో బావా, మీకు చాలా కష్టం, బట్ నాకీడ మీరు తప్ప ఇంకెవరు లేరు. డోంట్ వరీ, పెళ్లి పనులు అన్ని మేమే దగ్గరుండి చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thanks so సచ్ much, ఎన్ Mama. ఏంజెల్. రవి గారు, మీ మామగారు పిలుస్తున్నారు. థింగ్స్ చేంజ్ సో క్విక్లీ. సరే బా, ఓకే వర్ష. వర్ష, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది ఏం? హే, లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇష్టమే కదా నీకు? ఇంకా గుర్తుందా? కారేంటి ఇలా ఊగుతుంది? అదే, అక్కడ అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్థం కదా, చిన్నపిల్లవా? అంటే ఆ రోజు మన కార్ కూడా ఇలా. యా, ఆబ్వియస్లీ. సారీ. మెహందీ ఎంత బాగా పడితే అంత మంచి మొగుడొస్తాడు తెలుసా? అవునా? నాకు కానీ పండకపోతే రవిగాడు చచ్చాడే. వర్ష, నీకు బాగా పండుతుందా? ఆబ్వియస్లీ. అబ్బో, నీకు అంత మంచి మొగుడు వస్తాడని ఏంటి కాన్ఫిడెన్స్? అది మంచోడేగా. వెయిట్ 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 వెయిట్, వాట్? దొరికిపోయా దొంగ. వాట్ డిడ్ యు సే? ఫైనలీ యు అడ్మిటెడ్ ఇట్, దొంగ. బట్ వర్ష, దిస్ ఇస్ డెస్టినీ. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా రియల్లీ అమేజింగ్. రవి గారు, మీ పెళ్ళి అయిపోతుంది. ఇక నెక్స్ట్ బాబు మీ పెళ్ళే. ఊరుకోండి. మరేం సంగతి? ఏమన్నా చూడమంటావా? చెప్పురా. నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా క్లారిటీ లేదంటే నిన్ను ఎవడూ మార్చలేడు. అంటే ఏంద్రా? ఓడని బీర్లో నా సాంబారు వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు.
ఇప్పుడు వాళ్ళ మధ్య ఫుల్ రొమాన్స్. అరే చెప్పానే కమాన్ బాబు కమానా, నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు వర్ష గారంటే అట్రాక్షన్ ఉందా లేదా చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పా. రాజుగారు, ఆ, మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. నా లైఫ్ లో నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి వర్ష. దాని తర్వాత ఇంకెవరు నచ్చలే. 6 ఏళ్ల తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యాను. నువ్వు వచ్చిన కొత్తలో ఆది నీతో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూస్తేనే వాట్ డిఫరెన్స్. నమ్మలేకపోతున్నాను. కవిత, చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తే అమ్మ నాతో మాట్లాడడం మానేసేది. రాత్రి తను పక్కన కూడా పడుకోనిచ్చేది కాదు, హాల్లో పడుకునేదాన్ని. కానీ తెల్లారి చూస్తే అమ్మ నా పక్కన పడుకోనుండేది. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నాకు బాగా పొగరు రాజుగారు. నేను కష్టపడకుండానే లైఫ్లో అన్నీ వచ్చాయి. చదువు, తెలివితేటలు, ఈ పొడుగు. నాకు లైఫ్లో ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చేది కాదు. భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం వర్షం ట్రైన్లో చూసినప్పుడు ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందన్న భయం. తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోనికి పడ్డ కష్టం ఆ రోజు తోటరాముడు రాకుమారి కోసం కూడా పడుండాడు. ఫైనల్ గా కాలేజ్ సెంటర్ లో 1500 మంది స్టూడెంట్స్ చూస్తుండగా నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు 100 దీపావళిలో ఒకేసారి జరుపుకున్నంత ఆనందం. ఇంకా చెప్పండి బాబు. ఏంటి చెప్పేది? ఇంత ప్రేమిస్తే నా తప్పు లేకుండా ప్రిన్సిపల్ ముందు ఇరికించింది. ఆ, నాకు ఆలోచించిన రాదండి. 6 నెలలు పట్టింది తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి. 6 నిమిషాలు ఐ హేట్ యూ చెప్పేసింది. అరే ఇప్పుడు అయ్యన్ని ఎందుకురా. ఇట్స్ ఓవర్. అవునండి, మొన్నటికి మొన్న పోలీసుల నుంచి ఆవిడే కదండి మిమ్మల్ని కాపాడింది. హెల్ప్ చేశాను, హెల్ప్ చేసింది. అప్పుడు ప్రేమించాను, మోసం చేసింది. సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేసి మనిషి తను. ఈరోజు మనతో బాగుందనుకుంటే రేపు మళ్ళీ హర్ట్ చేస్తుంది. ఒక్కసారి అయ్యాను, ఇంకా చాలు. ఫోన్ తీరా, ఎందుకు గసంటే పెద్ద పెద్ద మాటలు ఆ, మాట్లాడుతా. ఇప్పుడు అలాగే అంటారులేండి, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు. రాజుగారు, మారటం నా క్యారెక్టర్ కాదు, మర్చిపోవడం నాకు అలవాట్లేదు. వర్ష అంటే అట్రాక్షన్ ఉంది, కానీ ప్రేమ పోయింది. Hey, what's up? ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా? అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. ఎస్ అది, నేను సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆలోచిస్తాను. కాలేజీలో అలా మాట్లాడింది మన ప్రేమని కాపాడుకోవడానికి. ఉన్న పోలీసులతో అలా మాట్లాడింది నిన్ను కాపాడుకోవడానికి. ఆ రోజు చేసింది మోసం కాదు, మొన్న చేసింది హెల్ప్ కాదు. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైన ఐ రియల్లీ డోంట్ కేర్ బికాస్ ఐమ్ డన్. 6 ఏళ్ల లైఫ్ గడిపేశాం, 6000 మైళ్ళ దూరం వచ్చాం. కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయాం. Move on, Adi. It's time. అది ఇక్కడేం చేస్తున్నా? ఒకప్పుడు వర్ష నాకు ఇచ్చిన వస్తువులమ్మా. వర్షాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను తనకిచ్చిన జాకెట్, వర్షాకిద్దాం అనుకుని కోపంతో పడేసిన రింగ్ అన్నీ దాచుకుంది. అవి నా గ్రాడ్యుయేషన్ తర్వాత తీసిన ఫొటోస్ నీకు మాత్రమే పంపించాను.
వర్ష దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నువ్వు లండన్కి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వర్ష మన ఇంటికి వచ్చింది. అది ఎలా ఉన్నాడు ఆంటీ? ప్లీజ్ ఆంటీ, కనీసం సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి. వర్ష ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా అబ్బాయి బాగా డిస్టర్బ్ అయ్యాడు. హీ నీడ్ సమ్ స్పేస్. 6 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ వచ్చింది. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. మోయక తప్పదు. మా ప్రేమ తప్పైతే విడిపోవడంలో అర్థం ఉంది, కానీ మా గొడవలో తప్పుంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఆంటీ, వాడు నాకు కావాలి. అప్పటిదాకా ఒక అమ్మలా ఆలోచించాను. నువ్వే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ రోజు ఒక ఆడదానిలాగా ఆలోచించాను. తన ప్రేమ కరెక్ట్ అనిపించింది, ఆపాలనిపించలేదు. వర్ష నీకోసమే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే వినే పరిస్థితిలో నువ్వు లేవా? అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? వర్ష అంటే నీకు కోపం ఉంది, ప్రేమ ఉంది. కోపం ఉంది కాబట్టి తన్ని దగ్గరికి రానివ్వడం లేదు. ప్రేమ ఉంది కాబట్టి ఇంకేమైనా దగ్గరికి రానివ్వడం లేదు. నీ కోపం పక్కన పెట్టి చూడు, తనని ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుస్తుంది. ఏంట్రా? వర్ష నాకు ఐ లవ్ యూ చెప్పక ముందు ప్రేమించింది. ఐ హేట్ యూ చెప్పిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంది. నా ప్రేమని దాచుకుంది, నా కోపాన్ని దాచుకుంది. అలాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటానమ్మా? నెవర్. నాకు వర్ష కావాలి. ఎక్కడున్నా వర్ష? గాడ్, జస్ట్ వన్ క్లూ. వర్ష ఉండాలి, వర్ష ఉండాలి, వర్ష ఉండాలి, వర్ష ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? కొన్ని విషయాలకి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. దూరంగా ఉండాలని ఉద్దేశం ఉన్నదానివి తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అదొకప్పుడు, ఇప్పుడు అలాంటిదేం లేదు. హే వర్ష, నేను మొన్న అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఐమ్ సారీ, ప్లీజ్ స్టే బ్యాక్. ఎందుకు? అది రిసెప్షన్. రిసెప్షన్ తర్వాత వెళ్ళిపోనా? వర్ష, ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 years, నాట్ అ సింగిల్ ఫోన్ కాల్, నాట్ అ సింగిల్ మెసేజ్. అయినా సర్లే అని నేను నీ దగ్గరకు వస్తే ఏమన్నా చాక్లెట్స్ తో పోల్చావు, ప్రేమ పోయిందన్నావు, మారను మర్చిపోయాను అన్నావు. ఎస్ అన్నాను, అది కోపంతో అన్నాను. అవి ఇక్కడి నుంచి వచ్చే మాటలు కానీ ఇక్కడి నుంచి కావు. ఏ, నువ్వు నాకు అప్పుడు ఐ హేట్ యూ చెప్పలే, తిరిగి మళ్ళీ నా దగ్గర రాలే. ఇది అంతే. వర్ష, నన్ను లైఫ్లో డిస్టర్బ్ చేసినవి రెండే రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు.
అసలు చిన్నప్పుడు నేను చాక్లెట్స్ ఎలా తినేవాడిని తెలుసా? బాసపెట్లు కూర్చుని ప్యాకెట్లు లేపేసేవాడిని. దాంతో బాగా లావ్ అయిపోయాను. ఇలాగే నవ్వేవారు. ఒకరోజు నాకు బాగా కోపం వచ్చింది. టీస్ చేస్తున్న వాళ్ళ మీద కాదు, చాక్లెట్స్ మీద. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసి బయటపడేశాను. ఆ ఉన్న చోటుకెళ్ళడం కూడా మానేశాను. మెల్లగా వాటి మీద యావ పోయింది. మన గొడవైన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను మర్చిపోవచ్చు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. చాక్లెట్స్ మీద నాకు ఉండేది ఇష్టం, మర్చిపోయాను. కానీ నీ మీద ఉంది ప్రేమ, మర్చిపోలేను. మారటం నా క్యారెక్టర్ కాదు వర్ష. కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీ కోసమే. వదిలించుకోలేని బ్యాడ్ హ్యాబిట్లా తయారయ్యో. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చేసాను అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా నేను ఇక్కడ మోస్తూనే ఉన్నాను. హార్ట్ స్పీడ్ లిమిట్ దాటి కొట్టుకుంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే లోపల ప్లీజ్ టేక్ మీ బ్యాక్. అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు. అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా? అవ్వటానికి నేను ఎప్పటి నుంచో రెడీ. ఆలోచించుకో. ముద్దు పెడితే పెళ్లి చేసుకోవాలి.